8 గంటల పాటు ఎంక్వైరీ, నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం. ఇవాళ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు వైసీపీ నేతల బృందం. మెడికల్ కాలేజీ పరిశీలన, నిలిచిపోయిన నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని వైసీపీ డిమాండ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపణలు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్న మిథున్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు ముగియనున్న మధ్యంతర బెయిల్ గడువు. లిక్కర్ కేసులో 47 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ. రేపటితో ముగియనున్న రిమాండ్, కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. గుంటూరు జిల్లా తురకపాలెంలో ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ సీజ్. రోగులకు సెలైన్లు, హై ఓవర్ యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు గుర్తింపు. కుకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. పని మనుషులు హర్ష, రోషన్ కలిసి చంపినట్టు పోలీసుల నిర్ధారణ. నంద్యాల జిల్లా అవుకులో నాపరాతి రాళ్లతో సిమెంట్ రోడ్డు దిగ్బంధం. కాలనీ రోడ్డు ఆక్రమణపై స్థానికుల వినూత్న నిరసన. మంత్రి దృష్టికి వెళ్లినా ప్రయోజనం లేదంటున్న గ్రామస్తులు. ఆక్రమణలు తొలగించే వరకు నిరసన కొనసాగిస్తామని వెల్లడి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర రెడ్డి అరెస్ట్. 14 రోజులు రిమాండ్ విధింపు. గురజాల సబ్ జైలుకు తరలింపు. కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతున్నట్టు గుర్తింపు. రాజేష్ అనే